రేపటి నుంచి రాష్ట్రంలో సర్ కార్యక్రమం ప్రారంభమవుతుందని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు అప్రమత్తంగా ఉండాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. దేశంలో బీజేపీ ఎలాంటి రాజకీయాలు చేస్తుందో మనం చూస్తున్నామని, పశ్చిమ బెంగాల్లో బీజేపీ కేవలం ఓట్ల చోరీతోనే గెలిచిందని అన్నారు. బీజేపీ మనకు అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించే కుట్ర చేస్తోందని, అర్హత గల ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడేందుకే ఈ సమీక్షలుంటున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో మా కరెస్పాండెంట్ అమరేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఎస్ఐఆర్ జూమ్ సమావేశం జరిగింది. అసలు సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, సమావేశం ప్రధాన ఉద్దేశం ఏంటో తెలుసుకున్న ప్రయత్నం ప్రస్తుతం టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. సార్, ఏంటి అసలు ప్రధాన ఎజెండా ఏంటి అసలు? ఇప్పుడు ఎస్ఐఆర్ చాలా పకడ్బందీగా నిజమైన పౌరుడు, అర్హత కలిగినటువంటి పౌరుడు యొక్క ఓటుని కాపాడే ప్రయత్నం ఎస్ఐఆర్ ద్వారా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ లబ్ధి కోసమో లేక ఒక వ్యక్తి లబ్ధి కోసమో కాదు. ఈ దేశంలో పుట్టినటువంటి పౌరుడు అర్హత కలిగి ఉండి కూడా ఓటు పోగొట్టుకోకూడదు, సోషల్ సెక్యూరిటీ, సోషల్ స్టేటస్ మినిమం ఉండాలి. ఆ తపనతో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఇంత డీటెయిల్గా 2 మాసాలుగా మేము కింది స్థాయి, బూత్ స్థాయి నుంచి రాష్ట్రాయి వరకు రకరకాల కార్యక్రమాలు, రకరకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసి ఎస్ఐఆర్ని పగడబందీగా అమలయ్యే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గతంలో 2002లో ఎస్ఐఆర్ జరిగినప్పుడు ఓటు జోడించే కార్యక్రమం జరిగింది. ఇవాళ ఓట్లు తొలగించే కార్యక్రమం జరుగుతూ ఉంది. కులాల పేరిట, మతాల పేరిట ఓటు తొలగించే ప్రయత్నం ఏది చేస్తుందో, నిజంగా అర్హత లేని వారు ఓటు తొలగిస్తే ఇబ్బంది లేదు. చనిపోయిన వారు ఓట్లు, ఇక్కడ షిఫ్ట్ అయిన వారు ఓటు తొలగిస్తే ఇబ్బంది లేదు. బట్ అక్కడే ఉండి అర్హత కలిగి కూడా రకరకాల కారణాల వల్ల ఓటు తొలగించే ప్రక్రియ అయితే ఉందో అది కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది. దాంట్లో ఎమ్మెల్యేలతో, మంత్రులతో, ఎంపీలతో ఇవాళ ముఖ్యమంత్రి గారు, మా ఏఎస్సీ ఇన్ఛార్జ్ అందరం కలిసి జూమ్ సమావేశం నిర్వహించాం. కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది ఎమ్మెల్యేలు ఉదాసీనంగా ఉన్నారు. అంటే 2008 కదా ఎలక్షన్, ఇప్పుడెందుకు అనే మాదిరిగా ఉన్నారు. అది పనికిరాదు. ఎమ్మెల్యేస్ 15 రోజులు క్షేత్రస్థాయిలో ఉండాలి, ప్రతి గ్రామాన్ని విజిట్ చేయాలి, గ్రామంలో అర్హత కలిగిన ప్రతి ఓటును కాపాడాలి. ఆ కాపాడే బాధ్యత ఎమ్మెల్యేలది అనే మాట ఇవాళ గట్టిగా నొక్కి చెప్పడం జరిగింది. నియోజకవర్గాలకు సంబంధించి చూసుకుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేల స్థానంలో స్థానికంగా ఇన్ఛార్జీలు ఉన్నారు, కానీ వాళ్ళు స్థానికంగా లేకుండా కయాడను కూడా పట్టించుకోలేని పరిస్థితి. దానిపైన మీరు ఏమన్నా ఇన్ఛార్జీల విషయంలో కూడా కొంత రివ్యూ చేస్తూ ఉన్నాం. అవసరం అనుకుంటే కొంత ఇన్ఛార్జీలు మార్చే ప్రక్రియ కూడా చేస్తూ ఉన్నాం. అల్టిమేట్గా పనిచేసేవాడే, కార్యకర్తలు ఉండేవాడే కావాలి. పదవి తీసుకొని ఇంట్లో పడేవాడు కాదు. ఒక అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలతో మమేకమై అక్కడ ఉన్నటువంటి ప్రజల కష్టకాలో పాలు పంచుకునేవాడు కావాలా. అట్లా కొన్ని కాన్స్లో మీరు అన్నట్టుగా ఉంది, అక్కడ కూడా రివ్యూ చేయబోతా ఉన్నాం. పార్టీ మ్యాపింగ్ పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి బీఎల్ఏల సమీక్షలు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నారు, నియోజకవర్గంలో గ్రౌండ్లో తిరుగుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మ్యాపింగ్ సిచ్యువేషన్ ఎక్కడి వరకు వచ్చింది? ఇప్పుడు మ్యాపింగ్, ఓటర్ మ్యాపింగ్లో దాదాపు 1,02,00,000, 3.5 కోట్లలో 1,02,00,000 అన్మ్యాప్డ్గా ఉండిపోయాయి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కాబట్టి అందుకే దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాం. 2 మాసాలుగా మేము ఇవాళ ప్రతి నియోజకవర్గంలో బిఎల్ఎస్ నియామకం పూర్తయిపోయింది. ఎలక్షన్ కమిషన్ సబ్మిట్ కూడా చేశాం. అండ్ ఇంకో గొప్ప విషయం ఏంటంటే 119లో 116 నియోజకవర్గాల్లో బిఎల్ఎస్కి ట్రైనింగ్ కార్యక్రమం కూడా అయిపోయింది. 3-4 జిల్లాలు నేను పోయాను, 3-4 జిల్లాలు మీనాక్షి మేడం గారు వచ్చినారు. దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం కాబట్టి పకడ్బందీగా కింది స్థాయి నుంచి పని నడుస్తూ ఉంది. ఎమ్మెల్యేలకు దీంట్లో కొంత చొరవ చూపాల్సింది వీళ్ళ విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇది మొత్తంగా టీపీసీ చీఫ్ చెప్తుంది. ఉన్నటువంటి స్థానికంగా నియోజకవర్గాల్లో బిఎల్ఏల నియామకం కూడా పూర్తయింది. రేపటి నుంచి ప్రక్రియ పూర్తి కాబోతుంది కాబట్టి అందరూ దగ్గరుండి ఓటు హక్కును, ప్రతి ఓటరు ఓటు హక్కును కాపాడేందుకే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం అని కూడా టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నారు. ఓటు స్టూడియో.